హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. చాలా పొద్దున్నే చూడండి ఈరోజైతే ఎలాగున్నదో. మాకు 2-3 డేస్ నుంచి మేఘాలు వస్తున్నాయి. మొన్న వర్షం వచ్చి వెళ్ళింది కదా, మా చుట్టుపక్కల అక్కడక్కడ జల్లులు పడుతున్నాయంట. గాలి వస్తున్నది, ఎక్కువ తుఫాన్ గాలిలాగా. మార్నింగ్ అయితే బాగున్నది, చలిగా చల్లగాలి వస్తున్నది. మళ్ళీ ఏమంటే మధ్యలో ఇంట్లోకేమో ఆ గాలి తగలకుండా ఉబ్బదీస్తున్నది బాగా. ఇంకా పుదీనా అయితే మాత్రం చాలా బాగా వచ్చేసింది. మేము మొన్న అంతా కట్ చేసుకున్నా కూడా మళ్ళీ మొత్తం చిగురు పెట్టేసుకొని చాలా నీట్గా, అసలు కొంచెం ఎరువేసాను, చాలా బాగున్నది. మొన్న అయితే ఈ మొక్కలకన్నిటికీ పసుపు నీళ్ళు కొట్టాను కదా. మెయిన్ తమలపాకులకైతే వెనక సైడ్ నల్లగా పేను పట్టి ఉండింది ఆ మొక్క. అవి చూడండి, ఆకులు చాలా నీట్గా వచ్చాయి. అవంతా పోయిందండి పసుపు నీళ్ళు కొట్టడం వల్ల. వాటికి ఉన్న పురుగు బాగా పోయింది. నాకు అది మంచి రెమెడీలాగా బాగా పనిచేసింది. ఫస్ట్ అది కూడా పోకపోతే మళ్ళీ సున్నం నీళ్ళు కొడదాం అనుకున్నాను, దానికే పోయింది. అన్నిటికీ ఆల్మోస్ట్ ఈ పేను పిండి నల్లి ఉండింది కదా టమాటా చెట్టుకి, మళ్ళీ ఏమంటే మిరప చెట్టుకు కూడా పేను పట్టి ఉండింది, దానికి కూడా శుభ్రంగా పోయిందండి. పసుపు నీళ్ళు కొట్టడంతో నీట్గా పోయింది. మళ్ళా ప్లస్ ఏంటంటే నాకు ఈ పిండి నల్లి ఇలాగ వస్తూ ఉన్నది తెల్లంగా అని అంటే వేరే ఒక ఆవిడ వచ్చేసి మెసేజ్ పెట్టింది. గమాషను అంటే చీమల ముందు చల్లండి, అవి చీమలు పాకడం వల్ల అవి ఎక్కువ వస్తూ ఉంటాయి, చీమలు రాకుండా చీమల ముందు చల్లండి అనేది. ఈరోజు మొదట నిద్ర లేయంగానే నేను ఫస్ట్ చేసిన పని అదేనండి. ఈ ముగ్గులు వేసేసిన వెంటనే చీమల ముందు, నేను అది షూట్ చేయలేకపోయాను కానీ మొత్తానికి చీమల ముందు చల్లేశాను. ఎందుకంటే ఫస్ట్ నేను అసలు లేవంగానే ప్రతిరోజు మొక్కలు ఇప్పుడు ఒక్కోటి పెరుగుతూ పోయాయి, ఎక్కువ ఉన్నాయి మన గార్డెన్లో. ప్రతి మొక్కకి ఏమున్నది, ఏం చేయాలి అనేది చూసుకుంటూ ఉంటాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది, టక్కున చీమలు తిరుగుతూ ఉన్నాయి. నాకు టక్కున గుర్తొచ్చింది, ఆవిడ చెప్పింది చీమల ముందు చల్లండి, అది ఆ చీమలు పాకకుండా ఉంటే ఈ తెగులు కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది. నాకు కూడా కరెక్టే కదా అనిపించింది. మొత్తం చీమల ముందు అయితే చల్లాను. బయట సొర చెట్లకు కూడా పచ్చ పురుగులు వచ్చాయి అన్నమాట, సన్నవి. అవి కూడా అన్నీ తీసి చంపేశాను మొత్తానికి. ఎందుకంటే పిందులన్నీ రాలిపోతున్నాయి. నాకు అర్థం కాలే ఎందుకు ఇలాగ రాలిపోతున్నాయి అని చూస్తే ఆకులకి వెనక సైడ్ అంతా ఆ పచ్చ పురుగు ఉండిందనమాట. రేపు మార్నింగ్ నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. ఆ పురుగుని మనం ఎలాగ కనుక్కోవచ్చు అంటే అది ఏదో నల్లగా పొడిగా దాని పెంటలాగా అలాగ పెట్టుంటుంది అనమాట. అక్కడంతా సన్నవి పడి ఉంటాయి. దాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఏడో పురుగు ఉన్నది అని చెప్పేసి. అలాగ అన్ని ఆకులు చూసైతే పురుగులు దగ్గర ఒక 7-8 పురుగులు దొరికాయి, చంపేశాను. అస్సలు ఇప్పుడు చిన్న పిందులే లేవు, లేకపోతే చిన్న పిందులు చాలా ఉండాల్సి ఉందన్నమాట సొర చెట్టుకి. అలాగైతే అవన్నీ చూసేసుకొని ఆ చీమల ముందు మొత్తం బయట 2 సైడ్లు లోపల ఉండే మొక్కలకి మొత్తానికి చల్లాను. కుండీలలో కూడా మట్టిలో అంతా చల్లేసాను అనమాట. వచ్చి నేనైతే టీ పెట్టుకుంటా ఉన్నాను. చెప్తుంటాను కదా, ఆ పాలు నైట్ కాసి నేను ఫ్రిడ్జ్లో పెడితే మార్నింగ్ మేగడ తీసి పక్కన పెట్టాను అనమాట. ఆ మిగతాయి నేను కాసేసి బుడ్డగాడికి 2 పాలు పోసేస్తాను. ఇంక ఈ టీ అయితే తీసుకొని నేను ఎప్పుడు ఆ రూమ్లో అక్కడ కూర్చొని టీ తాగుతాను అనమాట. నేను చెప్తా ఉంటాను, నాకు భలే ఇష్టం అసలు ఇక్కడ కూర్చొని టీ తాగాలంటే. మా ఇంట్లో నాకు ఏదైనా ఇష్టమైన ప్లేస్ ఉన్నది అని అంటే అంత ఇష్టమే. ఇల్లు అంతా కూడా కొత్తదే కాబట్టి నాకు నచ్చినట్టే కట్టించుకున్నాను కాబట్టి అంతా ఇష్టమే. కానీ వాటిలన్నిటి కంటే నాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా నేను మధ్యాహ్నము వంట అయితే, ఇదంతా మధ్యాహ్నం అనమాట, వంట అయితే ఏం చేయలేదు. నిన్న పప్పు చేశాను కదా, పెసరపప్పు మెంతికూర వేసి, అది ఉన్నది. సరే కుక్క పిల్లలకి వాటికైతే పెరుగున్నది. బుడ్డగాడు మార్నింగ్ పాలు పోస్తే కూడా తాగలేదన్నమాట పాపం. ఇప్పుడు నేను ఆడ పడుకొని వీడియో ఎడిట్ అవి చేసుకుంటా ఉన్నాను. అప్పుడు వచ్చి నన్ను గోకుతా ఉన్నది. ఆకలి అయితే మాత్రం అది అడిగి పెట్టించుకుంటుంది పాపం. ఆ శాస్త్రాలు మాత్రం భలే నచ్చుతాయి. సరే అన్నం వేస్తే ఇంక సరే బిస్కెట్లన్నా వేస్తే తింటుందని బిస్కెట్ ప్యాకెట్ వేసాను అనమాట. ఇంకా ఈ అన్నం అయితే పెరుగు చెప్పాను కదా, వీటన్నిటికీ పెరుగు ప్యాకెట్లు ఎప్పుడు తెప్పించి పెట్టుంటాను ఇంట్లోనే. పెరుగు కలిపి వీటికైతే వేశాను. నాకైతే ఇంకా పప్పు నిందని చెప్పేసి అది బిస్కెట్లు తినింది. మళ్ళీ కోడిగుడ్డు అయినా తింటుంది. కోడిగుడ్లు ఉడకబెట్టేస్తే బుడ్డగాడు అసలు తినట్లేదన్నమాట.
సరే ఆమ్లెట్ అన్న వేద్దాము అని అనుకున్నాను. ఈ లోపల కుక్కలకి నేను అన్నం వేసేటప్పటికి ఈ పూలు మందారం పూలు ఉదయాన్నే పూయవండి, కొంచెం మొగ్గల్లాగా మిరప మందారం అంటాం కదా అలాగా ఉంటాయి. కొంచెం 11, 12 ఆ టైంలో బాగా విచ్చుకుంటాయి, సాయంత్రానికి మళ్ళా వాడిపోతున్నాయి అన్నమాట. అందుకని అప్పుడు నాకు చూడాలనిపించింది, భలే బాగా విచ్చుకున్నాయి అన్నమాట. ఆ కస్తూరి పూలు కూడా ఆ 4 పూలు ఫస్ట్ చూపెట్టాను కదా అవే పూసినాయి. నేనేం చేశానంటే మళ్ళీ ఈవినింగ్ నేను పూజ చేసుకోవాలి, అప్పటికే అవి వాడిపోతాయి అని చెప్పేసి తెంపేసి అన్ని ఫ్రిడ్జ్లో వేసి పెట్టాను అనమాట. చూడండి ఎంత హాయిగా నిద్రపోతా ఉన్నదో తెలియదు, అసలు ఏమి దిగులుండదు అనమాట. బయట ఎవరన్నా వస్తారే కాపలా కాద్దామే చూసుకుందామే అని ఏమీ ఉండదు. హాయిగా బెడ్రూమ్లో వచ్చేసి చల్లగా ఉండాలి. ఈ ఎండలకి సెగకైతే కొంచెం సేపు కూడా బయట ఉండలేదు. ఇది వచ్చి బెడ్రూమ్లో మంచం కింద చల్లగా ఎక్కడ ఉంటుందో అక్కడ వచ్చి పడుకుంటుంది అన్నమాట. బాగా కరెంటు తీసేశాడు ఈరోజు. 1:30 నుంచి 3 దాకా ఏమో కరెంటు తీసేశారు. అసలు భలే ఉబ్బదీసింది. బయటేమో భయంకరంగా గాలి వస్తుంది, ఇంట్లో మాత్రం కిటికీలన్నీ తీసున్నా కూడా అది ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఏమో కానీ బాగా ఉబ్బదిస్తూ ఉండింది. సరే ఇదైతే అన్నంలోకి పప్పు ఉన్నది, ఎలాగో కోడిగుడ్లు 2 కోడిగుడ్లు కొట్టేసి ఆమ్లెట్ వేసాను, బుడ్డగాడికి కూడా వేద్దాము అని చెప్పేసి తినింది అది. నేను ఈ అన్నం తినబోయేటప్పటికి 2:30, 3 అలాగ అయిపోయింది అనమాట. పాపం అప్పటికి దానికి వేసిన బిస్కెట్లు కూడా అరిగిపోయాయి కదా, పాపం అప్పుడైతే తినింది. మధ్యలో తిందామనుకున్న కరెంటు ఒకటి లేక ఉబ్బదిస్తూ ఉండింది, అన్నం కూడా జగిలేదు. ఇప్పుడే ఎంత సెగలుగా అనిపిస్తూ ఉన్నది, అందులోనే ఏమి ఎండ కూడా లేదనమాట ఈరోజు. అదొక మోగే ఎండలాగా అలాగుండింది. సరే నాది అయిపోయినాక ఇంకా స్నానము చేసి నేను బజార్కి వెళ్ళేసి పూలు ఇవన్నీ తెచ్చాను. పండ్లు లేవు ఈరోజైతే. పండ్లు పెట్టేవాళ్ళు అక్కడ మాకు 2-3 పెడతారనమాట. వాళ్ళు 2-3 ఎటు వెళ్ళారు, ఈరోజైతే పెట్టలేదు, పూలు ఒకటే దొరికాయి. సరే ఆ ప్రసాదం కలకండ అంటాం కదా అది తెచ్చి పెట్టి ఉప్పు దీపం అయితే పెట్టుకున్నాను. ఫ్రైడే అయితే ఇంకా నేను అదంతా తుడిచేసుకుని శుద్ధంగా పసుపు కుంకుమ వేసి పూజించుకున్నాను స్నానం చేశాక. పూలు మన ఇంట్లో పూలు కొన్ని పూలు కొనుక్కొచ్చాను కాబట్టి చామంతి పూలు, రోజా పూలు అవి కూడా దేవుడి పటాలకి అన్నీ పెట్టేసి పూజ చేశాను. బాగా హ్యాపీ అనిపించేసింది అనమాట. నేను లైట్ ఆపేసి ఒకసారి చూస్తాను, నాకు ఇలాగా చూసినప్పుడు దేవుడి పటాలన్నీ లైట్లో ఉన్నప్పుడు కంటే లైట్ ఆపేసినప్పుడు మన పెట్టిన పూలన్నీ దేవుడు పటాలు చాలా నాకు అందంగా కనిపిస్తాయి అనిపిస్తుంది. అందుకని డైలీ ఒకసారి ఆ ఫ్లవర్స్ అవన్నీ పెట్టాక లైట్ ఆపేసి ఒకసారి చూస్తాను అనమాట, బాగా అనిపిస్తుంది. ఇంకా తులసమ్మ దగ్గర కూడా కడ్డీ వెలిగించాను, దీపం పెడదాం అనుకున్నాను, ఎక్కువ భయంకరంగా గాలి వస్తూ ఉన్నది, అందుకని చెప్పేసి ఆరిపోతుంది, పెట్టిన 1 నిమిషం కూడా ఉండదు ఎందుకు అని చెప్పేసి కడ్డీ వెలిగించేసాను అనమాట. ఇంకా ఇదైతే అప్పుడు కాఫీ కలుపుకుంటా ఉన్నాను. ఈరోజు పాలమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళను నేను, బజార్కి సామాన్ తేవాలని వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి పాలు తీసేస్తూ ఉండింది. అప్పుడు సరే నువ్వు తెచ్చి లక్ష్మి అని అమ్మాయికి చెప్పాను. ఆ అమ్మాయి ఇంకా పాలు కూడా తేలేదు. ఇవైతే మార్నింగ్ నేను కాసాను కదా ఆ పాలే అనమాట. కాఫీ కలుపుతూ ఉన్నాను. ఈ బుడ్డగాడు తాగుతాడేమో అని చెప్పేసి కేకలు పెడతా ఉన్నాను అనమాట, వచ్చి తాగమని చెప్పి పాలు పోసానా అని చెప్పేసి. ఇంకా ఇలాగైతే ఈరోజైతే చాలా సింపుల్గా ఇదేనండి నేను షూట్ చేసింది, ఎక్కువైతే ఏమీ చేయలేదు. ఇదే మీకు సోదిలాగా ఉంటుంది అనేసి నాకు అనిపిస్తూ ఉందన్నమాట. అంటే వేరే ఏమైనా మనకి కంటెంట్ అవి వచ్చేలాగా నేను లైఫ్ స్టైలు, ఈ డైలీ వ్లాగ్స్ అవి ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాను. మళ్ళీ మనకి మొక్కల గురించి ఏదైనా నేను తెలుసుకున్నప్పుడు, నేను ఏదైనా చేసినప్పుడు మీకు చెప్తూ ఉంటాను. మధ్యలో అలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తూనే ఉన్నాను. మొత్తానికైతే ఈరోజు లాగైతే ఇలాగ ముగించేస్తున్నాను. రేపు ఇంకొక కొత్త వీడియో అయితే కలుసుకుందాము మంచి వీడియోతోనే. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి.